హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చి తల్లికి వందనం. దాని గురించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రేపు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన చేయబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది అన్నమాట. ఏపీ క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం సంబంధించి గత అమ్మఒడి పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 27వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది. మనకు ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో విద్యార్థులకు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చేందుకు ఉద్దేశించిన పథకం. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు అవుతున్నాయి. వాస్తవంగా అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈసారి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అయితే ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక్కొక్కరికి ఇచ్చేవారు. ఈ పథకం ద్వారా ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక ప్రభుత్వ పాఠశాల ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిదే అని అంటున్నారు. ప్రైవేటుకి ఇస్తే ప్రైవేటుకి వెళ్ళిపోతారని దీనికి సంబంధించి విధి విధానాలు రేపటి రోజున క్యాబినెట్ మీటింగ్లో రాబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.